హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శాలిని సార్ వీళ్ళు వ్యూస్ రాకపోవచ్చు కానీ మన రూట్స్ ఎప్పుడూ మర్చిపోలేం. ఈరోజు మా నేటివ్లో మా పేరెంట్స్తో పిల్లలతో దేవుడి దర్శనంతో ఒక పీస్ఫుల్ రోజు అయితే స్టార్ట్ చేసాం. ఈ గాలులు ఈ వీధులు చూస్తుంటే చిన్నప్పటి రోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి. సిటీలో ఎంత బిజీ అయినా విలేజ్లో ఒక సైలెంట్ హ్యాపీనెస్ ఉంటుందండి. అది మన స్ట్రెస్ అంతా తగ్గిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మేము అడిగితే ఎప్పుడు తీసుకెళ్ళని మా నాన్నగారు పిల్లలు అడిగే లోపల బయటికి తీసుకొచ్చారు. అది కూడా బీచ్కి. వాటర్ అంటే చాలా భయం మా నాన్నకి, అందుకే ఎప్పుడు తీసుకెళ్ళలేదన్నమాట. నెల్లూరులో చాలా దగ్గరలో బీచ్లు ఉన్నాయి, అలాగే కృష్ణపట్నం పోర్ట్ కూడా ఉందండి. ఈసారి పోర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో పోస్ట్ చేస్తాను. ఇదైతే ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్కి వచ్చేసాం. ఇక్కడ గుడి ఉందండి, శివాలయము, అది చాలా ఫేమస్. బీచ్కి ఆనుకొనే గుడి ఉండడం విశేషం. ఇక్కడ చాలా పురాతనమైనదట. మా పిన్ని వాళ్ళ ఊరు కూడా ఇక్కడికి దగ్గరలోనే, నేటివ్ ప్లేస్ వాళ్ళది. చాలాసార్లు వచ్చేటోళ్ళం చిన్నప్పుడు. వ్యూ అయితే బీచ్కి ఆనుకొని శివుడు గుడి చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ముందుగా బీచ్ని ఒకసారి చూసేసి ఆ తర్వాత గుళ్ళోకి ఎంటర్ అవుదాము. ముందుగా మనం వినాయకుడిని దర్శనం చేసుకున్నాక చాలా పెద్ద నందీశ్వరుడు దర్శనం ఇస్తాడు. ఆ తర్వాత మనం గుడి లోపలికి వెళ్తున్నామండి. తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల దగ్గర నుంచి దర్శనం చేయించారు. ఆ తర్వాత బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఒకవైపు కెరటాల కేరింతలు, మరోవైపు వృక్షాల సవ్వడులు, అటు తెల్లటి ఇసుక రేణువులతో మెరిసే సముద్ర తీరం, ఇటు నిగనిగలాడే నల్లటి బండరాళ్ళు. ఆ పరిసరాలన్నీ చూస్తుంటే ప్రకృతి రమణీయత మొత్తం ఇక్కడే పోగేసినట్టుంది. సందర్శకులు బీచ్ అందాలని చూడడానికి బోట్స్ వేసుకొని వెళ్ళి మరీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. టెంపుల్లో మనసుకి ప్రశాంతత దొరికింది, బీచ్లో మైండ్కి ఫ్రీడమ్ దొరికింది. పిల్లల నవ్వు, పేరెంట్స్ స్మైల్, ఈ మూమెంట్స్ అంత ఈజీగా మళ్ళీ రావండి. ఈ వీడియో వ్యూస్ కోసం కాదు, మెమరీస్ కోసం చేశానండి. మీరు ఇలాంటి రీల్ మూమెంట్స్కి వాల్యూ ఇస్తే ఒక లైక్ అండ్ ఒక కామెంట్ చేయండి. ఒకసారి బీచ్ దగ్గర ఉండే వ్యూ అంతా చూపిస్తాను. చిన్న చిన్న క్యాంటీన్స్, ఖాళీగా ఉండే బోట్లు, అందులో కూర్చోండే పిల్లలు, చాలా బాగా అనిపించింది. బీచ్ దగ్గర వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి, చలిపుడుతుంది. మార్నింగ్ 10:30, 11 కల్లా వచ్చేసాం మేము ఇక్కడికి. చూడండి చేపలకి అన్నిటికీ ఇలా మ్యారినేట్ చేసి పెట్టారు. ఇవి పెద్ద చేపలు, ఒక్కొక్క పీస్ వేయించి ఇస్తే 150 తీసుకుంటారంట. అలానే ఎండ్రకాయలు, రకరకాల బజ్జీలు, పచ్చిమిర్చి, ఆలుగడ్డ బజ్జీలు అన్నీ చేసిస్తా అన్నారు. కానీ మేమైతే మిర్చి బజ్జీ చెప్పాము. కారప్పొడి ఇచ్చారు దీనికి కాంబినేషన్గా, అది అద్దుకొని తింటే చాలా బాగుండింది. మనం తినే మిర్చి బజ్జీ కన్నా కూడా ఇది చాలా స్పెషల్గా, ఎక్స్ట్రా క్రంచీగా అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా వాళ్ళని అడిగి ప్రాసెస్ కూడా తెలుసుకున్నాను, ఎలా చేస్తారు ఏంటి అని. నెక్స్ట్ టైం ఇలాంటి మిర్చి బజ్జీనే నేను కూడా ప్రిపేర్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంతేనండి, మా నేటివ్కి వచ్చినప్పుడు మా వెకేషన్ ట్రిప్ ఇలా కంప్లీట్ అయింది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.